బీఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం బతుకమ్మ చీరలు బకాయిలు 50 కోట్ల రూపాయలు విడుదల చేయడం సబబు కాదని, పూర్తిస్థాయిలో బకాయిలను వెంటనే విడుదల చేయాలని, అదే విధంగా కార్మికులకు రావలసిన యారన్ సబ్సిడీ విడుదల చేయాలని, థ్రిఫ్ట్ పథకంలో భాగంగా కార్మికులు జమ చేసిన నగదును ప్రీ మెచ్యూరిటీ పద్ధతిలో కార్మికులకు ఈ కష్ట సమయంగా అందించాలని, కార్మికులకు ఉపాధి చూపించేలా కొత్త ప్రభుత్వ ఆర్డర్లను ఇప్పించి వస్త్ర పరిశ్రమలో ఏర్పడిన సంక్షోభంకు నివారణ చర్యలు చేపట్టాలని, తక్షణమే కార్మికులకు ఉపాధి మార్గాలు చూపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 50 కోట్లు ఏదైనా బకాయిలు విడుదల చేసినామని చెప్పి గొప్పలు చెప్పుకొని ఆర్భాటం చేస్తున్నారు. మేము 50 కోట్లు బకాయిలు విడుదల చేసిన గొప్ప కాదు. ఫస్ట్ మీరు నేతలకు ఉపాధి కల్పించే గొప్పలు చెప్పుకోవాల్సిందే మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే 50 కోట్లు రిలీజ్ చేసి ఏ కోసానవి సరిపోతాయి? 350 కోట్లకు 50 కోట్లు ఏ కోసాన సరిపోతాయి? ఇలా మీరు కొండం తవ్వి ఎలకలు పట్టినట్టుంది. మాకు కావాల్సింది బతుకు తెరువు, మా నేతన్నలకు ఉపాధి కావాలని మేము కొట్లాడుతున్నాం. అని మీరు 50 కోట్లు రిలీజ్ చేసి మేము రిలీజ్ చేసినాం అని చెప్పి మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు 50 కోట్లు కాదు, ఇంకా 300 కోట్లు వెంటనే రిలీజ్ చేయాలి. అలాగే మా నేతన్నలకు బతుకమ్మ చీరలు కానీ ఇంకా వాళ్ళకి రావాల్సిన యారన్ సబ్సిడీ 10% యారన్ సబ్సిడీ కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలా సిరిసిల్లలో నేత కార్మికులకు పని లేక రోడ్డు మీద అటు ఇటు తట్టపని కోతులు, మీరు అది గమనించాలి. మేమేదో రిలీజ్ చేసినామా, సీఎం సార్ రిలీజ్ చేసిండు అని చెప్పి పాలాభిషేకాలు ఏ అభిషేకాలు చేసుకుంటున్నారు. ఫస్ట్ బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇచ్చినాక అన్ని అభిషేకాలు చేసుకోవాలి కింద మీ కాంగ్రెస్ నాయకులకు మేము హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 4 నెలల 10 రోజులు కావస్తా ఉన్నది. ప్రస్తుతం ఏ పరిస్థితి ఉందో మరి కాంగ్రెస్ నాయకులు మరి కళ్ళకు కనిపిస్తున్నదా లేదా, మరి కార్మికులు కళ్ళకు కనిపిస్తున్నారా లేదో నాకైతే అర్థమైతే లేదు. ఎందుకంటే ఈరోజు గత 4 నెలలుగా ఇక్కడ వస్త్ర పరిశ్రమ పూర్తిగా మరి వెనుక పడడం, మరి దానిపై ఆధారపడినటువంటి కార్మికులు మరి ఈరోజు రోడ్డును పడడం నిజంగా ఇది బాధాకరం. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, సిరిసిల్లలో అడ్డ మీద చూసినట్టయితే మరి నేత కార్మికులు కూలీ పని చేసుకున్నటువంటి పరిస్థితి దాపరించింది. తట్టాపార పట్టుకొని మరి అడ్డ మీదకి పోతున్నటువంటి పరిస్థితి నిజంగా ఇది చూస్తూ ఉంటే ఇది బాధాకరం. మరి కార్మికులను వారి యొక్క ఉపాధిని కాపాడాల్సిన ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం నిజంగా ఇది సిగ్గుచేటు అని భావిస్తా ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం మొదటి నుంచి కూడా, అయ్యా మా నేత కార్మికులకు ఉపాధి కల్పించండి, పని కల్పించండి, మెరుగైన కూలి వచ్చే విధంగా కృషి చేయండి అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఏదో నామమాత్రంగా ఏదో 50 కోట్లు ఇచ్చినామని చెప్పి మాట్లాడడం నిజంగా ఇది తగదు. మీరు మాకు కావాల్సింది నేత కార్మికులకు ఆర్డర్లు ఇవ్వాలి, పని కల్పించాలి, వారి కుటుంబాలకు అండగా నిలవాలని మీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. దయచేసి ఇప్పటికే 2 మరణాలు జరిగినాయి, ఆకలి చావు ఆత్మహత్యలు జరిగినటువంటి పరిస్థితి. కాబట్టి మీరు వెంటనే ఈ యొక్క నేత కార్మికులకు ఆర్డర్లు ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం 50 కోట్లు రిలీజ్ చేసినామని చెప్పుకోవడం జరుగుతుంది. అసలు మా పార్టీ చేసిందని వీళ్ళు, మా పార్టీ చేసిందని వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది. సిరిసిల్ల పట్టణంలో దాదాపు 4 నెలల నుండి వందల సార్లు తిరగడం జరిగింది పద్మశాలి సోదరులు. దాదాపు గత సంవత్సరం ఈ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రతి సంవత్సరం 330 కోట్లు 350 కోట్లు డిసెంబర్ వరకే ప్రతి సంవత్సరం రిలీజ్ చేసి ఈ చేనేత పరిశ్రమను ఆదుకున్న కేసీఆర్ గారు మొన్నటి రోజున స్వయంగా సిరిసిల్లకి వచ్చి బకాయిలు ఖచ్చితంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ జనవరి వరకు రిలీజ్ చేసినాం, చెయ్యాలి, ఇది మన ప్రజల డిమాండ్ అని చెప్తా కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. అసలు ఎవరు చేసిండ్రు ఏం చేసినా కానీ ఇవాళ సిరిసిల్ల పట్టణంలో మా మిత్రుడు కార్మిక సోదరుడు చెప్పినట్టు ఖచ్చితంగా ఉపాధి కావాలి, పద్మశాలి నేత కార్మికులను ఆదుకోవాలని ఒక లక్ష్యంతో ఇవాళ ఉద్యోగాలు చేపట్టి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి తీసుకుపోవాలని చెప్పి చేపట్టినాం. అసలు ఉపాధికి మేము కనీసం 6 నెలల పని ఉండే గత ప్రభుత్వం వచ్చినప్పుడు కనీసం 365 రోజులు పనిస్తా అన్న ఈ మంత్రులు కానీ, ఈ కాంగ్రెస్ నాయకులు కానీ, లీడర్లు కానీ అసలు 4 మాసాలు వెళ్ళి 5 మాసాల దగ్గరికి వచ్చిన 305 రోజులు కాదు కానీ 30 రోజుల పనిశుద్ధి ఇప్పటి వరకు ఇవ్వలేదని చెప్పి
ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఇలా 50 కోట్లు అనే పదం ఒకప్పుడు కొద్దిగా మాట్లాడితే మా పండుగ ఉంది రేపు ఒక 100 కోట్లు రిలీజ్ చేయాలంటే ఒక 2 రోజులు చేసిన గొప్ప వ్యక్తి కేటీఆర్ గారు. దీపావళి వస్తుంది బోనస్లు ఇవ్వాలంటే 2 రోజుల ముందు మాట్లాడితే తెల్లారి వరకు 100 కోట్లు రిలీజ్ చేసిన కేటీఆర్ గారు. ఇలా ఈ 50 కోట్ల చుట్టూ 50 కోట్ల కొరకు 4 నెలల నుంచి తిరిగిన మా పద్మశాలి సోదరులకు ఇప్పుడు వీరికే సంతోషం అని మాట్లాడుతున్నారు. సరే సంతోషమే కావచ్చు 50 కోట్లు, కానీ గత బకాయిలు డిసెంబర్ నెల వరకే 150 కోట్ల బకాయిలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 200 కోట్లు 9 నెలల వరకే రిలీజ్ చేయడం జరిగింది బతుకమ్మై. ఇంకా 150 కోట్లు డిసెంబర్ రిలీజ్ చేస్తారు ప్రతి సంవత్సరం. ఆ డిసెంబర్ 150 కోట్లు అనేది రిలీజ్ చేస్తేనే ఇక్కడ బతుకమ్మ పైసలు పూర్తి స్థాయిలో అందరికీ చెందుతాయి. కాబట్టి దానికి తోడు 50 కోట్లు రిలీజ్ చేసి మేము చేసినామని చెప్పుకోవడం సరికాదు. ఖచ్చితంగా ఉపాధి మిత్రుడు మాట్లాడుతూ ఉపాధి కల్పించాలని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ పక్షాన మేము డిమాండ్ చేయడం జరిగింది. దానికి తోడు బకాయిలు గత 150 పెండింగ్ ఏవైతున్నాయో అవి 150 కోట్లు రిలీజ్ అవుతాయి, 100 కోట్లు రిలీజ్ అవుతాయి అని కొందరు చెప్పారు, 150 కోట్లు రిలీజ్ అవుతాయి కొందరు చెప్పారు. లాస్ట్ వరకు అయితే 50 కోట్లు చెప్పడం జరిగింది. ఇది సరికాదు. మిగతా 100 కోట్లు చూద్దా ఈ వారం 10 రోజుల లోపల వారం 10 రోజుల లోపల రిలీజ్ చేయాలని చెప్పి ఈ కాంగ్రెస్ ముఖ్య మంత్రులను కానీ నాయకులను కానీ చెప్పడం జరుగుతుంది. లేని పక్షంలో ఒక దశకు ఉపాధి తృప్తి లేదు. పైసలు రిలీజు 150 కోట్లు రిలీజ్ అయితే అనుకున్నది ఇలా 50 కోట్లు రిలీజ్ చేసి చేతులు దొరుకుకోవడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఇంకా మిగతా 100 కోట్లు బతుకమ్మ చీరలు ఏవైతున్నాయో అవి డిమాండ్ చేసి గత బకాయిలు పూర్తి స్థాయిలో రిలీజ్ చేయాలి. దానికి తోడు ఈ వారం 10 రోజుల లోపలనే ఏదో ఒకటి కార్మికులు రోడ్డు మీద రాకుండా అడ్డపనికి పోకుండా చూసే బాధ్యత మీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంది. ఖచ్చితంగా ఆ 2 విధాలుగా ఆలోచించి ఖచ్చితంగా మిగతా డబ్బు రిలీజ్ చేయాలి, కార్మికుల ఉపాధి కల్పించాలని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. జై